హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ గోంగూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం గోంగూర ఆకునైతే కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట వరకు అయితే గోంగూర ఆకును తీసుకున్నాను. అంతా కడిగి మంచిగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లోకి 3 గుప్పిళ్ళ వరకు అయితే కందిపప్పు తీసుకొని కడిగి అందులోకి పసుపు వేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. మనకి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. చక్కగా కుక్కర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న గోంగూరని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ కచ్చాపచ్చాగా ఉంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి 1 స్మాల్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ అయితే మంచిగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా అయితే కలుపుకొని మగ్గించుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అయితే త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆకులని వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఆకులు అయితే మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ గోంగూర కూడా మంచిగా మగ్గిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు మొత్తాన్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ పప్పు మొత్తాన్ని మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూరలోకి అయితే వేసుకోవాలి. పప్పులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగానే మనం బౌల్లో 2 రెమ్మల చింతపండును కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఉడకబెట్టిన కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని మనకి పప్పు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి వాటర్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనమైతే క్యాప్ పెట్టుకొని గోంగూర పప్పునైతే మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ బబుల్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. గోంగూర పప్పు ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా బబుల్స్ వచ్చాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న 2 రెమ్మల చింతపండు కూడా వేసుకోవాలి. గుజ్జు తీసుకొని అప్పుడే పప్పుకి పులుపుదనం పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.